తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులకు ఈరోజు మీరందరూ కూడా కదం దొక్కిండ్రు, ఉద్యమ దారి పట్టిండ్రు. దానికి మీరందరూ కూడా అభినందన తెలియజేసుకుంటున్నా, ఉద్యమ వందనాలు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎప్పుడైతే మనం ప్రశ్నించడం బంద్ చేస్తామో, ఎప్పుడైతే మనము దానిపైన స్పందించడం మానేస్తామో, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కుట్రదారులు కానీ దోపిడీదారులు కానీ పెట్టరేగిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉన్నది. అది ప్రజాస్వామ్యానికి మనకు తాత్కాలికంగా వచ్చేటువంటి, లేకుంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి దీనికన్నా హక్కుల కన్నా వచ్చే రోజుల్లో కూడా అటువంటి ఇబ్బందులు జరగద్దంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజాస్వామ్యం అనేది గట్టిగా ఉండాలంటే 101% ప్రశ్నించే వాళ్ళు, స్పందించే వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్పందించాలి. అది ఏ అంశమైనా సరే ఏ రోజైతే మనం అడగడం బంద్ చేస్తామో 100% ఆ రోజు మన ఉనికి ఖచ్చితంగా కోల్పోతాం. ఈ 10 సంవత్సరాల పాటు జరిగింది అదే. ఈరోజు ఎందుకంటే మనం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి, మనము గత ప్రభుత్వం అంటే ఆంధ్ర పాలకులు తెలంగాణ పైన దోపిడీ చేస్తూ ఉండ్రు, దోపిడీ స్వేరావిహారం చేస్తూ ఉండ్రు. ఈరోజు ఉద్యోగులే కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, లేకుంటే సహజ వనరులను దోచుకోవడం విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున దోచుకుంటుండ్రు అనేది బయటికి వచ్చి అందరూ కూడా, ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రథమంగా వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. అందులో మళ్ళీ ఉద్యోగులలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్టిసన్స్, ఈ విధంగా అందరూ కూడా రోడ్ మీదకి వచ్చి ఈరోజు మా రాష్ట్రం వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా స్వయం పాలన మాకుంటేనే మాకు న్యాయం జరుగుతుంది, కాబట్టి మా పాలకులు మాకు కావాలి, మేమే పాలించుకుంటాం, మాకు ఎవరు అవసరం లేదని చెప్పి మనము తెచ్చుకున్న తర్వాత ఈరోజు నవ్వెతోళ్ళ ముందు బోర్ల పడ్డట్టు అయిపోయింది మన కథ. ఎట్లయిందనంటే ఈరోజు ఆంధ్రాలో మనం వాళ్ళ క్యాపిటల్ లేకున్నా వాళ్ళు 10 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు కొట్లాడుతున్నా కానీ ఈరోజు వాళ్ళు మరి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బిల్లులు ఇచ్చేసిండ్రు, ఉద్యోగుల ఉద్యమాలు వాళ్ళు చేస్తూనే ఉండరు, ఉద్యోగులు నిరంతరం వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉండరు ప్రభుత్వాలతోని, వాళ్ళ హక్కులు సాధించినరా లేదా అనే డిఫరెంట్. కానీ అక్కడ ఉద్యమం అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంది. దాంతో తలొగ్గి ఈరోజు అక్కడ ప్రభుత్వం రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు ఏకకాలంలో వాళ్ళ చెల్లించింది. అంతేకాకుండా ఉద్యోగుల బకాయిలు కూడా, వాళ్ళ డిమాండ్స్ కూడా ఏవైతున్నాయో వాళ్ళతో చర్చలు జరుపుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళు సాధిస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రశ్నిస్తుండ్రు, ఉద్యమిస్తుండ్రు, ప్రతిసారి ప్రెస్ మీట్లతో బయటకు వస్తుండ్రు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ 10 ఏళ్ళకు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి 10 ఏళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. అయినా కానీ ఈరోజు మనం అనుకున్నవి రాకుండా, ప్లస్ మనం దాచిపెట్టుకున్న కూడా గుంజుకునే దగ్గరకు పోయినాయి. ఈరోజు వాళ్ళు ఇచ్చేటి కాకుండా మనం ఏవైతే దాచిపెట్టుకున్నామో అవి కూడా పోయినాయి. ఈరోజు నేను చాలా రోజులకి వెళ్ళి, దాదాపు ఒక 6 నెలలకి వెళ్ళి నేను మొత్తుకుంటా ఉన్నాను, దయచేసి ఈ సంఘాల నాయకులను పక్కన వాళ్ళ నమ్మనికి లేదు. ఈరోజు ఉద్యోగులు మీరు బయటికి రాండి, మీరు పెన్ డౌన్ చేయండి, మీరు మాట్లాడితే అన్ని హక్కులు వస్తాయి. ఒక రెండు రోజులు పెన్ డౌన్ చేస్తే 3వ రోజు అందరికి సెటిల్మెంట్స్ అయిపోతాయి. ఈరోజు మీ హక్కులు కూడా మీకు వస్తాయి. ఇది ఒక ప్రాక్టీస్ లెక్క. రేపు అందరు కూడా మీరు కూడా రిటైర్డ్ అవుతారు. అది డిఏలే కానీ, పిఆర్సీఏ కానీ, లేకుంటే రిటైర్డ్ బెనిఫిట్సే కానీ, అవి ఏవైనా సరే ఈరోజు అవి ఒక్కసారి అలవాటు అయిపోతే, ఒక వెహికల్ మొదలైంది ఈరోజు 25,000కు వచ్చింది, 1,00,000కు వస్తే ఇక ఇచ్చడం సస్యమీర, ఇక కుదరదు. ఈరోజు ఎవరు కూడా క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ లేని వాళ్ళు ఈరోజు పాలకులుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా మనం మన హక్కు సాధించుకోవాలి. అది ఈరోజు 101% తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు కదం తొక్కిండ్రు. ఈరోజు చాలా స్టన్ అయిపోయే తీరుగా ఇవాళ ప్రభుత్వం కాదు, అసలు ఎవరు కూడా ఊహించని విధంగా ఈ విధంగా ఉన్నది. కాబట్టి
నినాదాలతోని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దద్దరిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉద్యమము ఉవ్వెత్తున లేచింది. ఈరోజు ఉద్యోగులు కదం దొక్కిండ్రు, ఉద్యమ బాట దొక్కిండ్రు. చూస్తున్నాము. ఇట్టి సమస్యల పరిష్కారం కోరుతూ ఎంతో అవసరమండి. దయచేసి అందరూ ఉద్యోగులందరూ దయచేసి కిందికి రావాల్సిందిగా మనం చెప్తున్నాం. ఇది ప్రతి దగ్గర కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. నిజంగా ఈ స్ఫూర్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. స్ఫూర్తి అనేది రోజు రోజుకు ఇంకా ఉద్యోగులలో రావాలి. ఈరోజు ఇది జరుగుతుంది. 101% పెన్ డౌన్ కూడా చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న మీరు స్వచ్ఛందంగా నాయకత్వం ముందు తీసుకున్న మా నాయకత్వం మీద మీరు ఒత్తిడి తేవాలి. మొన్నటి దినాన జగదీష్ గారు టీఎన్జిఓ నాయకులు అన్నారు, ఉద్యోగులు మా మీద ఒత్తిడి చేస్తుండ్రు, మా మీద పడుతుండ్రు, మమ్మల్ని వెంట పడుతుండ్రు, మమ్మల్ని ఉరికిస్తున్నారు అని అన్నారు. కాబట్టి ఈరోజు ఈ ఉద్యమం ఇవాళ ప్రతి ఆఫీస్ కాడ కార్యాలయం కాడ అందరు రోడ్డెక్కి ఈరోజు మీరు మాట్లాడినరు, మీరు కొట్లాడుతుండ్రు. ఇవాళ ప్రతి ఒక్కరు ఈరోజు అంతమంది ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు బయటకు వచ్చిండ్రు, నినాదాలు ఇచ్చిండ్రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి తమ హక్కులు వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చిందని అంటే 101% ఇది ఉద్యోగులు తెస్తున్నటువంటి ఒత్తిడి సంఘాల మీద తెచ్చిన ఒత్తిడి. తద్వారా ఈరోజు అందరూ కూడా ముక్కుమ్మడిగా ఈరోజు మరి బయటికి రావడం, ఆఫీసుల బయట ఈరోజు వాళ్ళు స్లోగన్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా నిజంగా ఇది ఉద్యమ స్ఫూర్తికి నిలబెట్టింది, ఉద్యమ స్ఫూర్తికి ఇంకా ఆజ్యం పోసిందని అనుకోవాలి. వచ్చే రోజులలో ఇది 101% ఇది ఎప్పుడు లైవ్లో ఉండాలి. ఉద్యమం ఎప్పుడు లైవ్లో ఉండాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఈరోజు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 89 మంది ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. 89 మంది. నిన్నటి వరకు ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా నేను 2 చేతులు జోడించి మీకు దండం పెడుతున్నాను. ఇవాళ వరకు నిన్నటి వరకు 10,000 ఉత్తరాలు పోస్ట్ అయినాయి. ప్రభుత్వానికి అందినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారము 10,000 పిటిషన్లు నిన్న ఆన్లైన్ పిటిషన్లు ఫైలింగ్ అయిన సుప్రీంకోర్టుకు. అంతే అన్రెస్ట్ అనేది వచ్చేసింది. ఇక సరే కోర్టు కేసులు నడుస్తాయి, బయట నడుస్తాయి, ఏవి జరిగాయని అవి జరుగుతాయి. కానీ మనం కూడా మన పిటిషన్లు ఫైల్ చేద్దాం, మనం కూడా కొట్లాడదాము, రోడ్డెక్కుదాము, అది చేస్తే దేని పని దానికి చేయాలని ఈరోజు 10,000కు పైగా ఎక్కువనే పోయినాయి. ఇంకా కానీ 10,000 గవర్నమెంట్కి ఉన్న రిపోర్టు ప్రకారము నిన్నటి వరకు 10,000 పిటిషన్లు సుప్రీంకోర్టుకు చేరినాయి, రాష్ట్రపతి గారికి చేరినాయి, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారికి చేరినాయి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి చేరినాయి. 3 ఉత్తరాలు వేసిన ఒక్కొక్కరు 3 ఉత్తరాలు వేసిన. చాలామంది కూడా నాకు ఫోన్లు చేసి మరీ చెప్పడం, నాకు వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు ఏదైతే రసీదు వస్తుందో ఆ రసీదులు కూడా నాకు పంపడం జరిగింది. మేము వేసినాము, మేము పంపినాం, చూడండి. ఖచ్చితంగా దీనిపైన ఒక పెద్ద స్పందన ఉంటుంది. దానికి తోడుగా ఈ ఉద్యమాలు కూడా జరిగితే ఇంకా దీనికి బలం చేకూరుతుంది. తద్వారా అందరిపైన కూడా ఈరోజు ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు ఎంత దుర్మార్గంగా తయారైందంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యంగా సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు కామెడీ చేస్తున్నాడు.
వాళ్ళ ప్రాణాలతోని కామెడీ చేస్తున్నాడు. ఇంతమంది చచ్చిపోయారు, వాళ్ళ పైసలు ఆపనికి లేదు, సీఎం గారు వెంటనే వాళ్ళ పైసలు ఇవ్వాలి అని ఈ దరిద్రుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోడు చెప్పాడు, ఈ సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు. ఇద్దరి పుక్కట్ల ఫుల్గా వస్తున్నాయి, పుణ్యానికి మంచి ఆరాంగా వస్తున్నాయి, వాళ్ళ జీతాలు ఎట్లా వచ్చినాయి అట్లా పోతాయి. అర్థమైందా? ఇట్లా కాదు, ఒక 2-3 తరాలకు కావాల్సినంత సంపాదన ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం చాలా వరకు చేసుకున్నారు. ఒక 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు దట్టంగా చేసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ లెక్క అందరు ఉండరు కదా. ఈరోజు ఉద్యోగులు వాళ్ళ జీతాలు వస్తేనే బతికే పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది. ఇవాళ చాలామంది అంటారు వీళ్ళ జీతాలు ఇంతున్నాయి అంటుంటే, మీరు పెరుగుతున్న ఖర్చులను బట్టి పెరుగుతున్నటువంటి దీన్ని బట్టి ఈరోజు డిఏలైనా ఏవైనా ఫిక్స్ చేస్తారు. అది అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది, మొన్న ఒక మేడం మాట్లాడుకుంటే చెప్తుండే, మేమందరం కూడా ఈరోజు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒకసారి రఘునందన్ సార్ అని చెప్తుండే, ఆయన వాళ్ళు నిరసన చెప్పినప్పుడు, మేము ఇవన్నీ కూడా మా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత, మేము మా రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు పైసలు వస్తాయి, ఆ పైసలు మీకు కట్నాలు ఇస్తామని కొంతమంది ఈఎంఐలు తీసుకున్నారు, అవి ఏకకాలంలో కడదామని కొంతమంది పిల్లలకి ఏదైనా వ్యాపారం చేపిద్దాం నిరుద్యోగుల పిల్లలకని, ఇట్లా రకరకాల అవసరాలతో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ ఆశలు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి దాదాపు కొంతమందికి సంవత్సరం అయింది, కొంతమంది 2 సంవత్సరాలు అయింది. ఇవాళ వరకు వాళ్ళకి డబ్బులు రాకుంటే వాళ్ళు ఏం ముఖం పెట్టి చూపెడతారు? వాళ్ళ పిల్లల సంసారాలు నడుస్తాయి, వాళ్ళ పిల్లలు ఎట్లా సెటిల్ అవుతారు? ఇక చాలామంది అనారోగ్య పాలయ్యారు. మనం చూసినాం కదా, ఎంతమందిని చూపెడుతున్నా, నేను రోజు చూపెడుతున్నా. సూర్యనారాయణ ఎస్ఐ గారు కాలు మొత్తం పూర్తిగా కట్టాను, తెగంటే బ్లేడ్తో దేవుడు కాదు, ఒక కాలు పూర్తిగా తీసేసారు. ఇలా ఆయన పడక మీద కూర్చుని వాళ్ళ బిడ్డలు చూసుకుంటారు. బిడ్డల ఇంట్లో ఉన్నారు, ఆయన 3 కూతుర్ల ఇంట్లో ఉన్నారు. ఈరోజు సొంత ఇల్లు కూడా లేదు, కూతురు ఇంట్లో ఆయన ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి. మూర్తి గారికి కూడా సొంత ఇల్లు లేదు, ఎస్ఐ మూర్తి గారికి సొంత ఇల్లు లేదు, బయట కిరాయికి ఉంటుండు స్టేషన్ కనుపూర్ దగ్గర. అక్కడ కిరాయి తక్కువ ఉంటుందని ఆడ ఉంటుండు, ఆడ రెంట్కు. పూర్తిగా పైసలు వస్తేనే ఆయన 5-6 ఆపరేషన్లు కావాలి, గుండె ఆపరేషను, కిడ్నీ ఆపరేషను, రకరకాలుగా 5-6 ఇష్యూస్తో ఉన్నాడు. ఆ 5-6 ఇష్యూస్ కావాలంటే మినిమం 40-50 లక్షల రూపాయలు అయితే ఆయన బయటపడాలంటే పూర్తిగా ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కంప్లీట్గా వస్తేనే బయటపడతాడు. సేమ్ అదే విధంగా శ్రీనివాస్ సార్ది కూడా అదే పరిస్థితి. ఒక జీపీఎఫ్ ఒకటి వచ్చింది, ఆయన కాలు పూర్తిగా తెగిపోయింది, ఆయన పూర్తిగా ఇస్తేనే ఇదే గారిది 2 కిడ్నీలు, ఇప్పుడు ఒక కిడ్నీ 2 కిడ్నీలు చెడిపోతే ఒక కిడ్నీ పైన ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎవరిని చూడు అందరు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, అందరు కూడా బాధలతో ఉన్నారు. ఇవాళ నాకు చాలా కడుపు నిండా, నాకు చెప్తున్నా కదా, నాకు ఆరోగ్యం బాగలేదు, అయినా కానీ నాకు ఎంత సంతోషంగా ఉందంటే వీళ్ళందరూ రోడ్డు ఎక్కింది. నేను చాలా బాధపడ్డా. నాకు టీఎన్జిఓ నాయకుడితో నాకేం పగలేదు, కోపం లేదు, టీజీఓ నాయకుడు నాకేం పగలేదు, నాకు కోపం లేదు, ఆ నాయకులతో నాకేం ఇది లేదు. అరే ఇంతమంది చచ్చిపోతూ ఉంటే వీళ్ళు పాలకులకు బుద్ధి లేదు, ఐఏఎస్ ఆఫీసర్ల బుద్ధి లేదు, వీళ్ళకేమైంది అనే నొప్పితోని నేను మాట్లాడినా 101%. ఇవాళ ఆ ఒత్తిడి ఉద్యోగులు తెచ్చిన ఒత్తిడనే నేను అనుకుంటున్నా. ఇవాళ నాకు వ్యక్తిగతంగా ఏదో ఉండి ఏదో మాట్లాడినా అనేది కాదు. ఈరోజు నాకు ఆ నొప్పి ఉంది. నాకు రోజు ఒక్కొక్క ఫోటో పెడుతుంటే నేను పర్సనల్గా వాళ్ళ ఇళ్ళకి పోయి కలిసిన వాళ్ళను ఒక్కొక్కళ్ళను వాళ్ళ కేశవనాథ్ సార్ అని ఒక సార్ ఉంటాడు, ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసిండ్రు, మన కల్చరల్ యాక్టివిటీస్ చేయించేది పిల్లలతోని. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నెదర్లాండ్స్ అక్కడ ఇక్కడ పోయి ఈరోజు రాష్ట్రపతి ప్రధానమంత్రి వేరే రాష్ట్రాలతోని గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు నడవలేని స్థితిలో పూర్తిగా ఆయన భాగస్వామి పైన ఆధారపడి ఇంట్లో ఉంటుండు, చూసుకుంటుండ్రు. ఈరోజు బెనిఫిట్స్ రాలే, వైద్యం తీసుకోవాలి, ఎట్లా నడుస్తుంది చెప్పండి? ఈఎంఐలు కట్టాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఎట్లయితుంది? ఈరోజు వాళ్ళు కేశవనాథ్ సార్ నేను వాళ్ళ ఇంటికి పోయినా చూసిన, నరసింహారావు సార్ ఆయనను పోయి చూసినాక కరెక్ట్ 1 మంత్కో 2 మంత్స్కో చనిపోయింది ఆయన. ఇవాళకి వాళ్ళ బెనిఫిట్స్ రాకుంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు చెప్పండి? ఎట్లా బతుకుతారు వాళ్ళు? కాబట్టి ప్రభుత్వం ఈ విధమైన తెచ్చుతున్నప్పుడు 101% ఈ సంఘాల యొక్క బాధ్యత, మన సాటి ఉద్యోగుల బాధ్యత. మీరు ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది, మరి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం ఒకరోజు నిరసనతోని లేకుంటే ఇంటర్వెల్ మధ్యలో లంచ్ టైం నిరసనతో కాదు. మీరు ఇది మొదలుపెట్టిన చాలా సంతోషం, కానీ పెండౌన్ అనేది ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే వీళ్ళు మొండోళ్ళు, ఇవాళ ఉన్నది మొండోళ్ళు, దొంగలు, పర్సంటేజ్లతోని బిల్లులు ఇస్తున్నారు.
ఈరోజు పర్సెంటేజ్లతో వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక దందా నడుస్తుంది. నేను రోజు అనుకుంటున్నా నాకు ఇవి మాట్లాడడానికే నాకు టైము సరిపోతుంది. యాక్చువల్గా నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చి అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవడెవడు ఏమేమి చేస్తుండు, ఏ ర్యాంక్ వాడు ఎవడు పైరవ చేస్తుండు, దాన్ని మూవ్మెంట్ చేస్తుంది ఎవరు, అంతా మొత్తం డేటా నా దగ్గర ఉంది. దాన్ని ఒకసారి రింగప్ చేసి దాన్ని ఒకసారి నేను మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు ఇంత అంటే ఇన్ని ప్రాణాలు పోతున్నా, ఇంతమంది ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి దవాఖానలు ఉన్నా వాళ్ళ ప్రాణాలకు విలువ లేదనంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఇదన్నీ కూడా ఇవి ఖచ్చితంగా మనం అంత బాధపడాల్సిన అవసరం. ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకి చాలామంది ఉపశమనంగా ఉంది. మిమ్మల్ని చూసి అందరు చాలామంది సంతోషపడుతుంది. ఈరోజు అరే మా కోసం గలం లేచింది. సరే అక్కడ డిఏ పిఆర్సీ మీరు అడిగినా వాళ్ళకు అది వస్తే వాళ్ళకు కూడా పెన్షన్ పెరుగుతుంది, లేకుంటే వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఏమిటి అవి కూడా వస్తాయి. కానీ వాళ్ళ గురించి మాట్లాడినరు, వాళ్ళ కోసం ఉద్యమం చేస్తున్నారు, మీకోసం ఉద్యమం చేస్తున్నారు. కానీ అందరి కోసం ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతగా చాలా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది కొనసాగాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమం అందరూ కూడా దాదాపు ఒక ఆఫీసులో అయితే 2 ఎంప్లాయీస్ ఉండే, ఆ 2 వచ్చి బయటకు వచ్చి నిలబడి వాళ్ళ నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎక్కడికుంటే అక్కడికి ఆ టైంలో లంచ్ బ్రేక్ వరకు అందరూ కూడా ఈరోజు ప్రతి ఆఫీసులో కూడా బయటకు వచ్చినట్టు పరిస్థితి. అన్ని కలెక్టర్ కార్యాలయాలలో లేకుంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తే అక్కడ కలెక్టర్ కార్యాలయం పెద్ద ఎత్తున ఈరోజు చేరింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు, కార్మిక సంఘాలు ప్రతినిధులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో భారీగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్, అక్కడ చైర్మన్లు మరియు కన్వీనర్లు వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే జిల్లా నాయకులు మాట్లాడినారు. వీళ్ళు ప్రధానంగా దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిండ్రు. ముఖ్యంగా 51% ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలని, ప్రభుత్వ హెల్త్ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని, అలాగే సిసిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎనల పెండౌన్ కార్యక్రమం చేపడతాం పెద్ద ఎత్తున అని చెప్పి కూడా హెచ్చరించారు. పదవి విరమణ తదుపరి బెనిఫిట్స్ రాక మనోవేదన గురై మరణించిన వారికి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణించిన వీళ్ళ బకాయిలు ఈరోజు ప్రభుత్వ తప్పిదం వల్ల డబ్బులు రాకపోయిన వారు మరణించిన వారి అందరికీ కూడా ఈరోజు ప్రభుత్వము వాళ్ళు 101% వాళ్ళు కంపల్సరీ పెనాల్టీ కట్టాల్సిందే. దాని పెనాల్టీ 101% కట్టాలి. ఈ నిరసన కార్యక్రమం వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు, కార్మిక సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర వాళ్ళంతా హాజరై ఈరోజు వాళ్ళ నిరసనను పెద్ద ఎత్తున వ్యక్తం చేసిన అనేది ఈరోజు నాకు వచ్చిన మెసేజ్. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంతో ప్రభుత్వము మొత్తం ఒక జలక్ అనేది వచ్చింది. ప్రభుత్వము ఉలిక్కిపడ్డ పరిస్థితి వచ్చిందని చెప్పి నాకు వచ్చిన సమాచారం. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పెద్దలు ఎక్కడెక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, దీని పరిస్థితి ఏంది, ఎట్లా అరిగట్టాలి, దీన్ని ఏం చేయాలి అనే ఆలోచనతో ఈరోజు మొదలైంది వాళ్ళు. అయితే దీన్ని ఆపగలుగుతామనే నమ్మకము భట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీకి, సందీప్ కుమార్ సుల్తానియాకు దీన్ని ఇక ముందుకు పోకుండా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళి జరగకుండా ఆపాలనే ఆలోచనతోని ఇట్లా ఆపగలుగుతామనే వాళ్ళు ఫీడ్బ్యాక్లో వాళ్ళు ఉన్నారు. ఇది మనకు వస్తున్న సమాచారం. కాబట్టి మీరు ఉద్యోగులు, మీరు సంఘాలపైన ఒత్తిడి తేవాలి, జేఏసీ పైన ఒత్తిడి తేవాలి. ఈరోజు మీరు అందరు చందాలు కడుతుండ్రు. ఈ నాయకత్వం కోసం వాళ్లకు కావాల్సిన అక్కర్లు అవసరాలను తీర్చే విధంగా మీరు ఉన్నారు. కాబట్టి ఈ ఒత్తిడి అనేది అదే విధంగా ఈరోజు సంఘాలపైన పెట్టాలి. సంఘాలు కూడా మీ పిలుపునిచ్చి ఇమీడియట్గా పాల్గొనేటట్టు చేయాలి. ఈరోజు
మొన్న జేఏసీ విస్తృత సమావేశాలు ఏదో తీర్మానం చేసి అది కేవలం మీ ఒత్తిడి వల్లనే అని చెప్పేసి జగదీష్ గారు చెప్పినారు. కాబట్టి ఆ ఒత్తిడి అదే విధంగా ఒత్తిడి మీరు తెస్తూనే ఉండాలి. ఉద్యోగులు వీళ్ళు పిలిపియనప్పుడు మీరు పోయి ఖచ్చితంగా వాళ్ళ మీద కూర్చోవాలి, వాళ్ళతో వాళ్ళ డ్యూటీ ఇది, వాళ్ళ డ్యూటీ. ఈరోజు మీ హక్కులు మీకు ఇప్పియడం అనేది వాళ్ళ డ్యూటీ, మీ హక్కులు మీ దగ్గర తీసుకురావడం అనేది వాళ్ళ డ్యూటీ. ఈరోజు ఆ డ్యూటీని నెరవేర్చే వరకు మీరు ఖచ్చితంగా ఈరోజు చాలా కరాఖండిగా వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒకసారి ఈరోజు జరిగిన దానిపైన అక్కడ జరిగిన మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారి కార్యాలయం ముందు ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మేము మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నాం తప్ప మేము వేరేటి అడగటం లేదు. కాబట్టి దయచేసి ఆల్రెడీ 82 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణం చెందారు, ఇంకా ఎక్కువ మంది మరణం పొందేటువంటి అవసరం లేదు, అవకాశం లేదు. కాబట్టి దయచేసి మీరు అనేది భావించక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఏకకాలంలో ఒకేసారి అందరికీ విడుదల చేయాల్సిందిగా మరి తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. అలాగే మరి పిఆర్సీని జూన్ 2 నుండి ఇంప్లిమెంట్ చేసేటట్టుగా తగు చర్యలు తీసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుతూ, మరి మాకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు తర్వాత మీరు ఈ మధ్య ఇచ్చినటువంటి జియోకు అనుగుణంగా ఈహెచ్ఎస్ను కూడా మరి అతి తొందరలో మరి మా ఉద్దేశ ప్రకారం మే 1 నుండే ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మరి చర్యలు తీసుకోవాలని మా అందరి పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం. టీటీజేఏసీ పక్షాన ఇచ్చినటువంటి ఈ పిలుపుకు అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్చి 24 మొదటి నెలలో రిటైర్ అయినటువంటి ఉద్యోగి నేను. నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇంకా 50%, 50 లక్షలకు గాను 25 లక్షలు మాత్రం వచ్చినాయి. ఇంకా 25 లక్షల రూపాయలు నాకు రావాల్సి ఉన్నాయి. మార్చు 1 రిటైర్మెంట్ నేనే, 1 నెల నేనే. కాబట్టి అతి త్వరలో నెలవారీగా అయినా ఒక్కొక్కరికి ఏక మొత్తంలో ఒక్కొక్క నెల ఫినిష్ చేసినట్టయితే ఇబ్బందులు ఉన్నాయని తెలియజేస్తాం. సీఎం సేమ్ ఇలాంటి విషయం ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరు ఈ మండలం? నా పేరు దీన్ దయాల్ రెడ్డి, నేను హైదరాబాద్ పిఆర్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇక పెండింగ్ సమస్యలన్నీ కూడా మాకు ఫైనాన్షియల్ సమస్యలతో పాటు ఇంకా ఆర్థికేతరమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలు రిటైర్ అయినటువంటి ఇక ఉపాధ్యాయులకు ఎవరికి కూడా బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, 5 డిఏలు పెండింగ్ ఉండడం, 2వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈహెచ్ఎస్ను కూడా అమల్లోకి తీసుకొచ్చి ఉపాధ్యాయులకు క్షేమం కోరుతానే వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తుంది, అంటే పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని వెంటనే మానుకొని మాకు సరైనటువంటి మాతో చర్చలు చేసి మాకు సరైనటువంటి అన్ని సకాలంలో అందజేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ గౌరవ ఎంఆర్ఓ హైదరాబాద్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కార్యాలయాల దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున జరిగిన ఈ నిరసన కార్యక్రమం నిజంగా ప్రభుత్వానికి మేలుకొలుపు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కొనాలి. ఈరోజు ఇంకా ఒత్తిడి వచ్చి వాళ్ళు ఉద్యమం ద్వారా స్పందించి మేము ఇచ్చినాము. ఈరోజు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ సంఘాలు, పెన్షన్దారులు అందరూ కూడా రోడ్లెక్కి ఈరోజు మా పైన ఒత్తిడి తెచ్చి తర్వాత మేము ఇచ్చినాము అనేది కాకుండా వాళ్ళ ఒత్తిడిని గౌరవించి ఇక ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళని మేము ఇచ్చినాము. ఆల్రెడీ మా తప్పిదం వల్ల ఇప్పటికీ 89 మంది మరణించింది కాబట్టి మేము వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఇస్తే 101% చాలా గౌరవంగా ఉంటుంది. మీకు గౌరవం ఉంటుంది, వాళ్ళకు కూడా ఈరోజు అందరు కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. చనిపోయిన కుటుంబాలకు అరే ఇంకా సరే పోయినా కానీ మాకు న్యాయం చేసిండ్రు అని చెప్పేసి కనీసం మీకు కొంతవరకన్నా వాళ్ళు మీ మీద ఉన్న ఆ కోపాన్ని పోగొట్టుకుంటారు. కానీ మీరు ఇదే విధంగా కొనసాగితే, ఇదే విధంగా మొండి వైఖరి అనేది ప్రదర్శిస్తే ఇది 101% తప్పవుతుంది. ఈరోజు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేవని నీకు లేదు. ఈరోజు మీ డబ్బు ఎంత 18,000 కోట్లే వచ్చినా ఆ 18,000 కోట్లలో ఈరోజు మీరు ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ దుకాణాలను బంద్ చేసి ఫస్ట్ వీళ్ళ బకాయిలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది మొట్టమొదటిసారిగా మీరు వాళ్ళ డబ్బులు వాళ్ళకి విడుదల చేసిన తర్వాతనే మీరు ఏవైనా డబ్బులు ఇస్తే ఏవైనా డబ్బులు
మీరు ఇవ్వచ్చు, ఏవైనా డబ్బులు అడుగుతున్నా కానీ మీకు జర ఇదిగా ఉంటుంది. కానీ వాళ్ళందరూ పైసలు ఎగ్గొట్టి మేము ఎవరికి ఇవ్వము, మేము ఏమైనా చేసుకుంటాము కాబట్టి ప్రభుత్వం కోసిన రూపాయి వెళ్ళది, ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు, మా పథకాలకే మా దగ్గర పైసలు లేవు, మేము రైతులకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి అంటే మహారాష్ట్ర కోర్టు మొన్ననే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. అవి అవసరమైతే మీరు ఆ పథకాలు బంద్ చేయండి, అవి ఆపేయండి. ఈరోజు వాళ్ళతో పని చేయించుకున్న వాళ్ళతో పైసలు ఇవ్వకుంటే ఎట్లా? వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు మీ దగ్గర ఇచ్చి అవి ఇవ్వకుంటే ఎట్లా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మహారాష్ట్ర హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ముట్టకాయలు వేసింది. ముట్టకాయలు కాదు, చెంపల మీదనే ఇటు అటు రెండు చంపింది. మరి మీరు కూడా అది అంటే మహారాష్ట్ర హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అని అనుకుంటున్నారు. మీరు ఆ జడ్జిమెంట్ పెట్టి కరెక్ట్గా గుద్దితే అది మీకు కూడా దాకుతుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు, అంత మొండిగా తెచ్చుకోవద్దు. మీరు చేసుకుంటున్నారు. మీరు ఎందుకు ఇస్తలేరు అంటే ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు ఇస్తే మాకేం కమిషన్ రావు. వీళ్ళతో పని ఎన్నికలప్పుడు మళ్ళీ ఒక పిఆర్సీయో ఒక డిఏ రిలీజ్ చేస్తాము, వాళ్ళతో ఓట్లు వేయించుకుంటాము, దాడతాము అని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఈరోజు అక్కడికి ఆ పరిస్థితి ఉండదు. మొత్తానికే పక్క పడేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు అన్ని పార్టీలు ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ పార్టీ ఎవరేం మాట్లాడుతుండ్రు, ఎవరు ఎన్ని రోజులు ఉద్యమం చేస్తుండ్రు, ఎవరు ఎంత స్టాండర్డ్గా ఉద్యమం చేస్తుండ్రు అనేది అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా ఎవరితో నడవరు, ఎవరు మీతో నిలబడరు, ఎవరు మీతో రారు. మీరు అనుకుంటారు ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి కాకుంటే బీఆర్ఎస్కి వేస్తారు కదా, వాళ్ళకి కాకుంటే బీజేపీకి వేస్తారు కదా, ఏదొచ్చినా మా సిండికేటే వస్తాయి కదా, మాకు అండర్స్టాండింగ్ ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ అండర్స్టాండింగ్ అనేది దీర్ఘకాలం కొనసాగది. ఈ అండర్స్టాండింగ్ అనేది పబ్లిక్ కూడా, ప్రజలు, ఉద్యోగులు వీళ్ళందరూ కూడా మంచి అండర్స్టాండింగ్కి వచ్చిండ్రు. మేము దేనికోసం తెచ్చుకున్నాం తెలంగాణ, మా పరిస్థితి ఏమైపోయింది, నవ్వేటోన ముందు బోర్ల పడ్డట్టు అయిపోయింది ఇలా మా బతుకు. అక్కడ మేము ఎవరిని చూసి మేము నవ్వినామో, మేము ఎవరిని చూసినా వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతుంది. ఇప్పుడు మమ్మల్ని చూసి నవ్వుతుండ్రు. మా రాష్ట్రం మాకు వచ్చింది, మా పాలన మాకు వచ్చింది, ఇక మేము సంతోషంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు మేము చూసినాము. కానీ ఈరోజు వాళ్ళ ముందు వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు, మేమేమో ఏడ్చే పరిస్థితి వచ్చింది అనే కాడికి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి ఆలోచన ఇది. ఈరోజు అటువంటి ఆలోచనలు వచ్చిండ్రు. కాబట్టి ఈరోజు వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, లేకుంటే మీకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు కానీ, వాళ్ళందరూ కూడా చాలా బాధతోని, ఆవేదతోని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. పెద్ద మనసుతోని, పెద్ద ఆలోచనతోని మీరు ఈరోజు పాలన పగ్గాలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మంచి ఆలోచన చేసి ఈరోజు వీళ్ళు ఇంకా నష్టపోకుండా, ఇంకా వీళ్ళు ఉద్యమాలు ముందుకొచ్చే విధంగా ఉండకుండా, ఇంకా ఉద్యమాలు అనేది ఇంకా తారాస్థాయికి చేరకుండా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసి సుధాకర్ రెడ్డి అన్న రిటైర్డ్ టీచరు లైన్లో తీసుకున్నాము. అన్న నమస్తే అన్న, నేను లైవ్లో ఉన్నా. నమస్తే అన్న, లైవ్లో ఉన్నా. ఇక మీరు అమెరికాలో ఉన్నారు కదా అని నేను డిస్టర్బ్ చేయలేదు. ఇవాళ ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏంటంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కలెక్టర్ ఆఫీసులు, చిన్న ప్రభుత్వ ప్రతి ఆఫీస్ కాడ బయటకు వచ్చి అందరు కూడా నిరసన తెలిపారు. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ దాదాపు 89 మంది చచ్చిపోయినారు. వాళ్ళ బకాయిలు ఇవ్వాలి, పెండింగ్ డిఏలు 5 డిఏలు ఇవ్వాలి, పిఆర్సీ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా, అంటే ఈ ఉద్యోగులందరూ కూడా సంఘాల మీద భయంకరమైన ఒత్తిడి పెట్టిండ్రు అని మొన్న జరిగినటువంటి మీటింగ్లో జగదీష్ గారు కూడా అన్నారు. ఇక దానికి అనుగుణంగా ఇక చేయకుండా పోతే ఇక ఆయనతో మనకు మొదటిగా మోసం అవుతాయి అని చెప్పి పిలుపునిచ్చిండ్రు. ఇవాళ అసలు పెన్నలేని విధంగా వచ్చిండ్రు అన్న. వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలిపిన. అవునన్న, డిమాండ్ పెట్టిండ్రు, గట్టిగా పెట్టిండ్రు. ఇక ఏమున్నా కానీ వాళ్ళు రిటర్న్లు ఏం పెట్టినా కానీ అందరు రిటర్న్ బెనిఫిట్స్ గట్టిగా మాట్లాడిండ్రు. పిఆర్సీ, ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళు చాలామంది రిటైర్డ్ కాబోతున్నారు కదా అన్న. ఇప్పుడు 31 తారీఖు ఇంకో వారం రోజులు అయితే మళ్ళీ ఒక 600-700 మంది రిటైర్డ్ అయితేనే ఉండే అవుతున్నారు అన్న.
ఏందన్నా ఏంది ఇప్పుడు ఈ సందర్భంగా అయితే నేనైతే ఈరోజు కొంచెము ఉపశమనం వచ్చింది నాకు. ఓకే ఓకే. మీ కృషి ఫలితము అంటే మీరు అంటే ఒక 8 నెలల నుంచి దాదాపు నాకు తెలిసి మీరు ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా నిరవధికంగా ప్రతి వేదిక మీద కూడా మా గురించే చర్చిస్తారు, మీరు మా గురించే మాట్లాడుతారు. మీకున్న సోర్స్ కూడా అన్ని విధాలుగా ఉపయోగించి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారు కనుక మరి అందులో భాగంగానే మా వాళ్ళు కూడా జేఏసీ వాళ్ళకు వాళ్ళ మీటింగ్ లో ఈ నెల 7వ తారీఖు అనుకుంటాం అవునవును మీటింగ్ జరిగినప్పుడు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా వాళ్ళ లోపల కూడా కొంత మోటివేషన్ కలిగింది. ఏదేమైనా కూడా దీనికి అంతటికి కూడా ఇది మూల కారకులు. స్వాతంత్రం రావడానికి గాంధీ ఎట్లనో మీరు ఇక్కడ మా గాంధీ లాంటి వాళ్ళే. మరి మీరు చేసిన ఫలితంగానే ఈ మోటివేషన్ రావడం ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. మరి ఇదే మోటివేషన్ ఇంకా ఉధృతం చేసి ప్రయత్నం చేయాలి. మరి మీరు ఎలాగూ చేస్తున్నారు. మీతో పాటు జేఏసీ కూడా ఇంకా ముందడుగు వేసి బకాయిలు ఇప్పించేంత వరకు మరి చావులను ఆపితే అంటే ఈ రిటైర్డ్ వాళ్ళు బకాయిలు అందక వాళ్ళు చనిపోతున్నారు. ఇవి ఆపవలసినటువంటి బాధ్యత కూడా జేఏసీ మీద ఉంది. మరి మేమంతా కూడా ఒకప్పుడు సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళమే. మరి ఆ విషయాన్ని జేఏసీ గమనించి ప్రభుత్వము దృష్టికి ఇది తీవ్రమైనటువంటి సమస్యగా తీసుకుపోయి అందరికీ ఏక మొత్తంలో ఒకేసారి ఇప్పించినట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరి దానికి మీకు కూడా అంటే అందరికీ ఒకేసారి పడ్డట్లయితే మీరు కూడా నిజంగా 100% సాటిస్ఫాక్షన్ అవుతారు. మరి ఆ క్రెడిట్ మరి జేఏసీ కూడా దక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను మీ ద్వారా జేఏసీని కోరుతున్నాను. అన్న థ్యాంక్ యూ అన్న. నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ఓకే. సుధాకర్ రెడ్డి అన్న బాగా యాక్టివ్ ఉండే, ఇప్పుడు అమెరికా పోయిండు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. ఎంత యాక్టివ్ అంటే కోర్టు దగ్గర పిలిపించిన అందరికంటే 1 గంట ముందే వచ్చేది. ఏది పోస్టర్ రిలీజ్ అయినా లేకుంటే చలో అసెంబ్లీ అయినా చలో గవర్నర్ అయినా మీకు ప్రతి ప్రోగ్రాంకు చలో ఢిల్లీ అప్పుడే ఆయన అమెరికా పోయిండు. లేకుంటే ప్రతి కార్యక్రమానికి ఆయన ముందు వరుసలో ఉండి చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తి. నిజంగా ఇలా మేము ఎప్పుడు అనుకునేది ఒకరోజు కనీసం 2 రోజులు పెన్ డౌన్ చేస్తే ఇమీడియట్గా ప్రభుత్వం దిగొస్తుంది, మన అందు జరుగుతుంది. కానీ ఉద్యోగులు రేపు మేము కూడా రిటైర్ అవుతామని ఎందుకు ఆలోచన వస్తలేదని ఎప్పుడు బాధపడేటోడు. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగ సంఘాలకు 1000 కూడా బలం వచ్చింది. ఇవాళ మీరు ఎక్కేటోళ్ళు. మేము ఎంత మాట్లాడినా మేము బయట వాళ్ళం, మేము ఒక యాక్టివిటీ ఇస్తాం. ఎంత మాట్లాడినా మాతోని ప్రభుత్వం మీద ఒత్తిడి అంతగా ఉండదు. మీరు చేస్తే ఉంటుందంటే ఒత్తిడి. ఎందుకంటే ఈరోజు పనులే ఆగిపోతాయి, వాళ్ళ చక్రాలే ఆగిపోతాయి, రథచక్రాలు ఆగిపోతాయి. రథచక్రాలు కదలకుండా ఆగిపోతాయి మీరు గిన గట్టిగా మాట్లాడితే. కాబట్టి మీ ఉద్యమం గట్టిగా చేస్తే ఆగిపోతాయి. ఈరోజు అటువంటి ఉద్యమం ఒత్తిడితోని తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకున్నాం. ఈరోజు మీరు లేకుంటే ఈరోజు ఉద్యోగుల ఉద్యమం లేకున్నా, విద్యార్థుల ఉద్యమం లేకున్నా, నిరుద్యోగుల ఉద్యమం లేకున్నా అంత పెద్దగా వచ్చేది కాదు. మేధావులతోనేం కాదు. మేధావులు అనేటోడు ఇవాళ లేకున్నా కానీ ఇవాళ ఏం మాట్లాడుతుంది చెప్పండి. దోపిడీ చేసే అవకాశం దొరికేదాకా మేధావు అనేటోడు నీతులు మాట్లాడిండు. దోపిడీ చేసే ఛాన్స్ దొరకంగానే ఇక నా అంత గజ దొంగ లేదని చెప్పి నిరూపించుకునే కాడికి ఈరోజు మేధావి వర్గం ఉన్నది. కానీ ఈరోజు మేధావులతోనే ఫరకేం పడది. మేధావులతోని ఒక తెల మీద ఒక ఎంటిక కూడా ఊసిపోదు. వాళ్ళు అసలు అవసరమే లేదు, వాళ్ళ అవసరమే లేదు. ఈరోజు మీ ఉద్యమం అవసరం ఖచ్చితంగా. ఉద్యోగులు ప్రస్తుతం కుర్చీల మీద కూర్చున్న ఉద్యమాలు మీ కళలు ఆగిపోయినాయి అనుకో 101% ఇది జరుగుతుంది. ఈరోజు మనము బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈరోజు రిటైర్ అయిన దాంట్లో దాదాపు 8500 మంది టీచర్లు ఉన్నారు. ఈరోజు పేద పిల్లలు చదువుకునే పాఠశాలల్లో 8500 మంది ఉపాధ్యాయులు లేకుండా స్కూళ్ళు నడుస్తున్నాయి అంటే ఎంత బాధాకరం చెప్పండి. ఎంత బాధాకరం. 8500 స్కూళ్ళకు ఈరోజు టీచర్లు లేకుండా అన్ని స్కూళ్ళు నడుస్తున్నాయనంటే ఇది ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన మన స్పందన ఉండాలి. మనం ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉన్నది. ఈ ఉద్యమం అనేది కొనసాగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. దయచేసి
దీన్ని ఒకరోజు వన్ డే ఈవెంట్ ఈవెంట్ కాకుండా ఉద్యోగులనే విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు బలంగా ఒత్తిడి తీసుకురావాలి, ఈ సంఘాల మీద బలంగా ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వేరే సబ్జెక్ట్స్ ఉన్నా కానీ నేను ఏ సబ్జెక్ట్ టచ్ చేస్తాను, ఎందుకంటే ఇవాళ నాకు ఎంత అంటే ఈరోజు ఖచ్చితంగా ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు అన్నీ ఏకకాలంలో వస్తాయన్న ఒక నమ్మకం వచ్చింది. మీరు రోడ్డు ఎక్కినాక మీరు ఇది కొనసాగితే మాత్రం 101% వచ్చేస్తాయి. పిఆర్సీ వస్తుంది, డిఏ వస్తుంది, వీళ్ళ పెండింగ్ బకాయిలు కూడా వస్తాయి. 101% వస్తాయి. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, అందరికి ఇచ్చుకుంటున్నారు. మేయా కృష్ణకి ఇచ్చుకుంటున్నారు, రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు మంచిగా వాళ్ళు బ్రహ్మాండ వేల కోట్ల రూపాయలు బిల్లులు ఇస్తుంటారు, కమిషన్లు తీసుకుంటున్నారు. మనకు ఒక్క వాళ్ళు ఒక 10,000 కోట్లు ఆపి ఇచ్చేస్తే అందరి సమస్యలు ఏకకాలంలో అయిపోతాయి. తక్కిన పనులు వారు చూసుకోవచ్చు. అది సక్సెస్ కావాలంటే 101% ఉద్యమం అనేది ఉధృతం కావాలి. రోజు ఇంకా దీన్ని ఇంకా స్ట్రాంగ్గా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ అందరు కూడా కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు, ఈరోజు ఉద్యోగంలో పాల్గొన్న అందరూ కూడా మీకు 2 చేతులు ఎత్తి ఈరోజు మీకు కృతజ్ఞతలు, వందనాలు, ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా. దయచేసి ఇంతవరకు బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ ప్రశ్నించే గొంతుకను మీరు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కానీ దీనికి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు జరిగిన ఉద్యమం మీద ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు కింద కామెంట్ రూపకంగా మీ సలహా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ ఈవినింగ్ మునవార్ హుస్సేన్ సాబ్, గుడ్ ఈవినింగ్ లక్ష్మీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ రమేష్ గుంటి గారు, ప్రణీత్ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.